తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమనే చెప్పాలి. ముందుగా గ్రామ సర్పంచులకు ఎన్నికలు జరిపి 4-5 రోజుల గ్యాప్తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు అధికార పక్షం లాభనష్టాలను బేరీజు వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకేసారి అన్ని రకాల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడంపై సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలియవస్తోంది. మరోవైపు మార్చి నెలలో వివిధ రకాల పరీక్షలు ఉన్నాయి. దీంతో ఫిబ్రవరిలోనే ఎన్నికల తంతు ముగించాలని ప్రభుత్వం భావిస్తోందా? ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంత మేరకు సంసిద్ధంగా ఉంది? ఒకే నెలలో అన్ని రకాల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం సాధ్యమేనా? ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఎదురు చూస్తోందా? లెట్ us watch the story. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపి 4-5 రోజులు గ్యాప్ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే ఎలా ఉంటుందనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీలైతే రూరల్, అర్బన్, లోకల్ బాడీస్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందోనని లెక్కలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 13 నెలలుగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. మండల, జిల్లా పరిషత్తులు సైతం 9 నెలలుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఈ నెల 27 నుంచి రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీల పాలనా పగ్గాలు కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లాయి. వీటన్నింటికీ ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సర్కారు ఆలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అన్న కోణంలో ఆయన లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో కీలక మంత్రులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని మెజారిటీ మంత్రులు ఆ సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం. విడివిడిగా ఎన్నికలు పెట్టడం వల్ల సమయం వృధా అవడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ చతికిలబడినా ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి లాభం కలిగే విధంగానే ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎన్నికల స్కెడ్యూల్ విడుదల గురించి గరిష్టంగా 21 రోజుల సమయం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే సర్పంచ్, వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. అందుకని ముందు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు స్కెడ్యూల్ ఇచ్చిన వారం రోజుల తేడాతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు స్కెడ్యూల్ ప్రకటించే విధంగా క్యాలెండర్ తయారు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన 4-5 రోజుల తేడాతో మున్సిపాలిటీ ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో సమయం కలిసి వస్తుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మేరకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులందరూ సమిష్టిగా ఎన్నికల నిర్వహణపై దృష్టి పెడితే
సమిష్టిగా అనుకున్న తీరులో పని పూర్తి చేయొచ్చని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, ఇటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అన్నింటికీ ఒకే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అలా కాకుండా ముందు గ్రామీణ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే వాటికి ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్ ఉంచే అవకాశం ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతే అన్నింటికీ ఒకేసారి ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాగే జరగడం తెలిసిందే. మార్చి నెల అంటే పరీక్షల నెల అని అందరికీ తెలిసిందే. మార్చి 5 నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈలోపు అన్ని ఎలక్షన్స్ నిర్వహణకు సమయం సరిపోతుందా అనే కోణంలో అధికారులు లెక్కలు వేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజులు సమయం అవసరమవుతుంది? అవి పూర్తయిన తర్వాత గ్రామీణ, స్థానిక సంస్థల పోలింగ్ ఎన్ని రోజుల వ్యవధి అవసరం? ఒకవేళ విడిగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని రోజులు గడువు పడుతుందనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న సర్కారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి అప్డేట్ చేసే పనిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమగ్నమైంది. గత ఏడాది 86 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేయడం జరిగింది. కొన్నింటిని సమీపంలోని కార్పొరేషన్లలో విలీనం చేయడం జరిగింది. కొన్ని కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటయ్యాయి. మరికొన్ని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడం జరిగింది. ఆ గ్రామాలను తీసివేసి ఆయా మండలాల్లో కొత్త ఓటరు జాబితాను తాజాగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సప్లిమెంటరీ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3లోగా ప్రకటించి అభ్యంతరాలను పరిశీలించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 4న ఎంపీడీఓ మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. ఫిబ్రవరి 6న సప్లిమెంటరీ ఓటరు తుది జాబితాను ప్రకటించాలని వెల్లడించారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు 64 గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితాను రూపొందించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడ జాబితా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండే విధంగా విభజన చేయాలని పంచాయతీరాజ్ శాఖ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఫిబ్రవరి 3 కల్లా విభజన ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా లోకల్ ఫైట్కు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.